ఈ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ గెలిచి గవర్నమెంట్ను ఏర్పాటు చేసి దగ్గర 2 వారాలు కావచ్చింది కదా. అయినా కానీ ఓటమి బాధలకెంచి ఇంకా బయటకు వస్తలేరబ్బా బీఆర్ఎస్ వాళ్ళు. సరే, ఎంత బాధలుంటే మాత్రం గిట్లా దేవుని మాల మీద ఉన్న సంగతి మర్చిపోయి ఎట్లా మాట్లాడుతుండో చూడుర్రి తాజా మాజీ ఎమ్మెల్యే గారు. అలెగ్జాండర్ లాంటి నేనే చూపెడతా, సత్తా చూపెడతా కొడుకులారా. ఓడిపోయినాక చాలా దినాల తర్వాత శంకర్ నాయక్ సారు ఒక సమావేశంలో పాల్గొన్నాడు. మరి ఏం మాట్లాడుతుండో చూడురి. అలెగ్జాండర్ లాంటి నేనే చూపెడతా, సత్తా చూపెడతా కొడుకులారా. ఎవడు ఏం చేసిండో, ఎవరేం మా పార్టీలో ఉండి ఏం మా మోసం చేసిండో చూయిస్తా. ఎప్పుడైనా పోయింది ఆల్రెడీ 55 క్రాస్. ఏం చేస్తాం రాబాయ్, అమెరికా మొన్ననే అమ్మాయిని పంపిస్తాం, అమ్మాయిని మ్యారేజ్ కూడా చేసి పడేద్దాం, బాబును కూడా ఎక్కడికో సివిల్ సర్వీస్ పంపిద్దాం. చూద్దాం, ఒక్కొక్కరిని ఆట ఆడుకుంటున్న వేట మొదలైంది. చూద్దాం ఏం చేయాలనో. నేను కూడా కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉండి బుక్ చదువుతాను, ఎలా చేయాలి సినిమా ఏంటి కదా అని చెప్పేసి. శంకర్ నాయక్ కేసీఆర్ ఒకటే కార్తీలో పుట్టిండు బిడ్డ, ఆధార్యపడవద్దు, మనోళ్ళని నేను కాపాడుకునే సత్తా నాకు ఆ భగవంతుడు ఇచ్చిండు. మీకు ఏ విధంగా 12 గంటల నైట్ ఫోన్ చేయండి, వచ్చేస్తా. బాధపడవద్దు, భద్రు ఏడవద్దు, అస్సలే బాధపడవద్దు. విన్నారా? మహబూబాబాద్ జిల్లా గూడూరులో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమక్షంలో మీటింగ్ అయింది. ఆ మీటింగ్ కి వచ్చిన మాజీ ఎమ్మెల్యే బానోద్ శంకర్ నాయక్ సారు గిట్లా మాట్లాడుకొచ్చిండు. ఎన్నికలలో నా ఓటమికి కారణాలు తెలుసు, సొంత పార్టీలనే ఉండుకుంటా కొంతమంది వెన్నుపోటు పొడిచిర్రు అని అన్నాడు. ఇంకా మాట్లాడుకుంటా ఒక్కొక్కరి సంగతి చెప్తా, నా బిడ్డను పెళ్లి చేసి అమెరికా పంపిస్తా, కొడుకును ఏదో ఒక ఉద్యోగంలోకి పంపిస్తా, ఇక నాకేం పని లేదు, ఇప్పటికే నాకు 54 సంవత్సరాలు దాటినాయి, బతికిన కాడికి చాలు, ఇక శంకర్ నాయక్ వేట మొదలైంది, నా సత్తా ఏందో చూపిస్తా, నేను కేసీఆర్ ఒకటే నక్షత్రంలో పుట్టినము, ఒక్కొక్కరి సంగతి చెప్తా, గుర్తు పెట్టుకోర్రి, శంకర్ నాయక్ అంటే ఏందో ఉమ్మడి వరంగల్ జిల్లాకి మొత్తం తెలుసు, నన్ను ఆపే శక్తి ఎవ్వరికి లేదు, నన్ను ఎవరు ఆపలేరు అని గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు సారు. ఇంకా మాట్లాడుకుంటా, నాకు నా ప్రజలే, మీరే నా కుటుంబ సభ్యులు, మానుకోట నియోజకవర్గమే నా కుటుంబము. చాలా మంది బదనాం చేశారు, భూ కబ్జా అట ఇదట అదంట అని చెప్పేసి నా కొడుకులు మాట్లాడారు. మొన్న నేను సవాల్ విసిరిన, ఎవడైనా అయ్యప్పకు పుట్టి ఉంటే, శంకర్ నాయక్ తప్పు చేసి ఉంటే నీలో నడి సెంటర్ను నడి బొడ్డుల నెహ్రూ సెంటర్ కాడ నిరూపించండి, నేను సిద్ధంగా ఉంటా అని చెప్పిన. ఏ నా కొడుకు రాలే, బదనాం చేశారు కావాలని చెప్పేసి. కొంతమంది బదనాం చేశారు, కొంతమంది మోసం చేశారు, కొంతమంది మాయమాటలు చెప్పిన ఈ ప్రజలు కొద్దిగా నమ్మవచ్చు అని నేను అనుకుంటున్నా. ఇంకోటి ఏదో మార్పు, ఏం మార్పు ఇదా? విన్నారా? అందరూ కలిసికట్టుగా ఉంటేనే మళ్ళా మన పార్టీ అధికారంలోకి వస్తుందని 2 సామెతలు చెప్పిండు సారు. అంతా బాగానే ఉన్నది కానీ సారు స్వామిమాల వేసుకొని ఏందా మాటలు, నా కొడుకుల్లారా నా కొడుకుల్లారా అని 10 మాటలు అంటున్నావు. ఓడిపోయినవన్న ఫ్రస్ట్రేషన్ తోని అయ్యప్ప మాల వేసుకున్నావన్న సంగతి కూడా మరిచినవా ఎట్లా? మీరేందో, మీ విధానాలేందో, మీ పద్ధతులేందో, మీ పాడుపడ్డ మాటలేందో ఎప్పటికీ అర్థం కావు పోర్రి. అరే, మొన్ననే జనాలు ఓడగొట్టి మిమ్మల్ని పీస్ చేసినా కూడా మళ్ళా గట్టనే మాట్లాడబడితే స్వామి శరణం.